నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్రం ప్రభుత్వం తీసుకుంటున్న ఈ బిల్లుకు మద్దతు తెలపాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. ఈ బిల్లుపై తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. మరోవైపు నియోజకవర్గాల పునర్విభజన తర్వాత రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు సీట్లు పెరుగుతాయని, యువతకు కొత్త నేతలకు అవకాశాలు లభిస్తాయని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక సందర్భాల్లో వెల్లడించిన సంగతి కూడా మనకు తెలుసు. పార్టీలో కొత్త వ్యక్తులకు అవకాశాలు ఇస్తామని, యువతకు ఛాన్స్ వస్తుందని పదే పదే చెప్తున్నారు జగన్. ఈ క్రమంలో డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వాలని వైసీపీ నిర్ణయించింది. మరోవైపు నియోజకవర్గాల పునర్విభజన బిల్లు, మహిళా బిల్లులను 2-3 రోజుల్లో పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తుంది. ఈ క్రమంలో బిల్లులకు మద్దతు ఇవ్వాలని వైసీపీ నిర్ణయించింది. మరోవైపు నియోజకవర్గాల పునర్విభజన బిల్లు ఆమోదం పొంది చట్టరూపం దాల్చితే ఏపీలో అసెంబ్లీ స్థానాల సంఖ్య 175 నుండి 263కు పెరిగే అవకాశం ఉంది. అలాగే లోక్సభ సీట్ల సంఖ్య 25 నుండి 37కు లేదా 38కు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా శ్రీకాకుళం, ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా, కృష్ణా, గుంటూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాలలో లోక్సభ సీట్లు పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే 2011 జనాభా లెక్క ప్రకారం పునర్విభజన చేపట్టే ఆలోచనలో కేంద్రం ఉంది. ఈ లెక్కల ప్రకారం ఆయా జిల్లాలలో ఎంపీ సీట్లు పెరుగుతాయని అంచనా. అలాగే మహిళా రిజర్వేషన్ల అమల్లోకి వస్తే మహిళలకు కేటాయించే స్థానాల సంఖ్య పెరుగుతాయి. అలాగే ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు కేటాయించే సీట్లు కూడా పెరిగే అవకాశాలున్నాయి. అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం చేస్తున్న నియోజకవర్గాల పునర్విభజన బిల్లు ప్రతిపాదనలతో దక్షిణాది అన్యాయం జరుగుతుందని కాంగ్రెస్ సహా అనేక రాజకీయ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. పార్లమెంట్ లో బిల్లును వ్యతిరేకిస్తామని ఇండియా కూటమి ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ పరిస్థితుల్లో ఈ బిల్లుకు వైసీపీ మద్దతు తెలపడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏదైతే ఈ డిలిమిటేషన్ బిల్లుపై అభ్యంతరం లేదన్న సజ్జల రామకృష్ణారెడ్డి బిల్లును స్వాగతిస్తున్నట్లు పేర్కొనడం ఇక్కడ ఆసక్తికరంగా మారింది.